దేవునికి అహంభావం ఉత్సాహంతో తీసుకుంటారు. అలాంటి విషయంలో ఎవరు అలాంటి ఆలోచన ఎవరు చేస్తారు? వాళ్ళు అన్యజనులు దేవునికి వాళ్ళ వ్యక్తిగా మాట్లాడతారు. వాళ్ళు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టకపోతే ధర్మశాస్త్రం అంతా, వాక్యం అంతా, పాత నిబంధన అంతా వ్యర్థమైపోద్దండి. పాత నిబంధన కొట్టివేయబడ్డదని చాలామంది అంటారు. పాత నిబంధన యేసు ప్రభువులో నెరవేర్చబడ్డది. ఎవ్వరు కూడా పాత నిబంధనలోని ఇశ్రాయేలీ ప్రజలు ఎవ్వరు కూడా దేవుని మాట వినలేదు. ఆ రోజు ఏంటి, ఇప్పుడు యేసు ప్రభువులో బాప్తిసం పొంది ధరించుకున్న వాళ్ళు కూడా ఎవ్వరూ వినటం లేదు. ఏమండి, ఏదో ఒక ఆచారంలాగా, పద్ధతిలాగా మనం ఏంటంటే ఇవి చేసుకొని వెళ్ళిపోతున్నాంగా. కానీ ఆయన బల్లలోనికి పాల్పంపులు పొందిన మనము ఆయన శరీరము, ఆయన వాక్యము, ఆయన రక్తము, ఆయన వాక్యము మన జీవితంలో పరిపూర్ణం అవ్వలేనిది. ప్రియులారా, ధర్మశాస్త్రము యేసు ప్రభు ఒక్కడే నెరవేర్చాడు. అందుకే యేసు ప్రభు వారు ఒక్కడే పరలోకానికి వెళ్ళారు.
వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మొన్న 3 రోజుల కిందట నేను తెల్లవారే కళ కాస్తున్నాను. కళ అంటే ఏంటంటే నేను ఒక ఇల్లు ఖాళీ అయిపోయింది, మేము ఉన్న ఇల్లు ఖాళీ అయిపోయింది, ఆ ఇంట్లో ఎవరు కూడా లేరు, నేను పడుకోనే కళ కాస్తున్నాను. క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే రమేశ్ రక్తమే రమేశ్ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.